లోపలికి రా. ఏమైనా తిందు గాని. నేను తినేసానమ్మా. ఏం తిన్నావు? పిజ్జా. పిజ్జానా? అదేంటి? అమ్మమ్మ పెట్టిందా? లేదు, కార్తీక్ తినిపించాడు. నువ్వు వెళ్ళిన తర్వాత నాకు బాగా ఆకలేసింది. కార్తీక్ కూడా చెప్పాను. కాళ్ళు నన్ను తీసుకెళ్లి పిజ్జా తినిపించాడు. ఆకలంతా తీరిపోయింది. పిజ్జా చాలా బాగుందమ్మా. అది చేయడం నీకొచ్చా? రోజు అదే చెయ్యమ్మా. స్కూల్ కదే పట్టుకెళ్తాను. దాని పేరు కూడా నేను ఇప్పుడే వింటున్నానమ్మా. ఎప్పుడు చూడలేదు కూడా. నువ్వు చూసావంటే చిటికలో చేస్తావమ్మా. కార్తీక్, అమ్మని కూడా ఒకసారి తీసుకెళ్తావా? సరే, నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదమ్మా. వెళ్ళు. స్నానం చేసుకుని బట్టలు మార్చుకో. చెప్పకుండానే పాప ఆకలి తీర్చారు. చాలా సంతోషం అండి. దానికి పిజ్జా బాగా నచ్చినట్టుంది. దాని ఖరీదెంత బాబు? 150 కూడా వస్తుంది. కాకపోతే తింటాను కదా, అంత బాగోదు. పాపకి ఎంత తినిపించారు? చిన్నపిల్లల ఆకలికి కూడా లెక్కలు కడతారేంటండి? నేను అడిగింది డబ్బులు ఇవ్వడానికి కాదు బాబు, ఎంతైందో తెలుసుకోవడానికి. 650 ప్లస్ GST. 650 రూపాయలా? ఇప్పుడు ప్రతిరోజు 650 రూపాయలు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి బాబు? అలాగని అది తయారు చేయడం కూడా నాకు రాదు. అదే కావాలి, లేదంటే భోంచేయను అంటే నేనేం చేయాలో చెప్పండి. మీరు అన్ని భలే విడ్డూరంగా మాట్లాడతారండి. పాపను అప్పగించి వెళ్ళారు. వెళ్లే ముందు నాకేమన్నా చెప్పారా? వెళ్ళిపోయారు అంతే. సరే, రౌడీ ఆకలేస్తుంది కదా అని పక్కనే పిజ్జా సెంటర్ ఉంది, నాకు కూడా ఆకలేస్తుందని వెళ్ళి ఇద్దరం పిజ్జా తిని వచ్చాం. దానికి కూడా పంచాయతీ పెడతారేంటి? దానికేదో నచ్చింది, అడిగింది. మేం మాత్రం రోజు తింటామా? దానికి అదే చెప్పాలి, అలాంటివి రోజు తినకూడదు అని. అడిగింది ఎలా ఇవ్వాలి అంటే ఆకాశంలో వెళ్లే విమానాన్ని కూడా అడుగుతుంది. ఇస్తారా? మీరు నా మీద గొడవ పడతారేంటి? మొదలు పెట్టింది మీరు. మేం పిజ్జా కూడా ఎంతసేపు తినలేదు తెలుసా? దాని గురించి అంతకంటే ఎక్కువసేపే గొడవ చేస్తున్నారు. బాబు, నా బాధ ఇప్పుడు మీరు తినిపించిన పిజ్జా గురించి కాదు. మిమ్మల్ని నా బిడ్డకి దూరంగా ఉండండి అంది నేనే. నా టైం బాగోక మీకు అప్పగించి వెళ్ళింది కూడా నేనే. అని నేనేం చెప్పాలనుకున్నానంటే, దాన్ని మీరు అలవాటు చేసుకోకండి బాబు. అంతలోనే చూసుకోగలను. జీతం మీద ఆధారపడి బతుకుతున్న జీవితం నాది. అంటే ఎంతో మందికి జీతాలు ఇచ్చే జీవితం మీది. మన ఇద్దరి స్థాయిల మధ్య నేను జీవిత కాలంలో అందుకోలేనంత దూరం ఉంది. ఇప్పటికే కాలం కొట్టిన దెబ్బకి వేరే గతిలేక, ఎక్కడికి పోలేక మనసు చంపుకొని బ్రతుకుతున్నాను. కోపడ్డం లేదు బాబు, బ్రతిమాలుతున్నాను. కాస్త పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఉండడానికి ఇల్లు చూసుకొని దూరంగా పోతాం. ఇప్పుడు మీరు నా బిడ్డకి బాగా అలవాటైపోయారనుకోండి, తర్వాత అదెంత ఇబ్బంది పడాలో, నేనెంత ఇబ్బంది పడాలో. అమ్మా, కార్తీక్కి థ్యాంక్స్ చెప్పావా? లేదు. చెప్పాలి కదా. తినిపించింది నీకు కదా, నువ్వే కదా చెప్పాలి. నేను చెప్పాను. చాలు కదా. నీ పని కార్తీక్ చేశాడు, అందుకే నువ్వు నా ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పాలి. లేదంటే నేను అలుగుతాను. సరే, చెప్తానులే. కార్తీక్ బాబు, తిట్టాల్సినవి ఏమన్నా మర్చిపోయారండి? లేదు, చెప్పాల్సింది మర్చిపోయాను. ఏంటండి? పాప ఆకలి తీర్చినందుకు థ్యాంక్స్ బాబు. థ్యాంక్స్ అమ్మా. బాయ్ కార్తీక్. బాయ్ రౌడీ. నాళ్ళకి మీతో థ్యాంక్స్ చెప్పించుకోగలిగాను. నా మీద ఎంతో కొంత కోపం పోయినట్టే. థ్యాంక్స్ చెప్పినట్టే ఏదో ఒక రోజు క్షమించాను అనే మాట కూడా చెప్తా. అంతే బాబు, ఉంటాను. దీపా. ఏంటి బాబు? మీరేమైనా అనుకోండి, నేను మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి బాబు? అంటే ఇప్పుడు మసాలా ఉప్మా, ఉప్మా సమోసా, ఉప్మా బిర్యానీ చేసినట్టు ఉప్మా పిజ్జా మాత్రం ట్రై చేయకండి.
చీజు ఉప్మాతో మిక్స్ అయితే ఆ కాంబినేషన్ ఊహించుకుంటేనే కాస్త ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ దీపా. అలాగే బాబు, ఒకవేళ చేసినా మీకు పెట్టాలండి. ఉంటాను బాబు. కొట్టినా భరిస్తుంది. కూతురి జోలికి వెళ్ళినా కూడా ఇలాగే ఉంటుందని మాత్రం అనుకోకు. నా బిడ్డ జోలికి వస్తే పీక కోస్తా. దయచేసి నా కూతురి జోలికి రాకండి. నేనైతే మాట తప్పను. కత్తి పిట్టతోనే సమాధానం చెప్పి వెళ్తాను. అమ్మో అమ్మో, సినిమాల్లోనూ టీవీ సీరియల్లోనూ చూడటమే తప్ప కళ్ళ ముందు ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు చూడలేదు. ఆపుదావా? దాని పెద్ద సినిమా హీరోయిన్లా పొగుడుతున్నావు. చూస్తా దాని సంగతి. ఏం చేశాడని వాడికి ఆమ్లెట్ కూడా వేసి పెడుతున్నావు? చచ్చి బతికాడు కదత్తా, జాలితో వేశాను. చూపు, తాడి చెట్టల్లే పెరిగావు. కలుపు మొక్కలతున్నదాన్ని ఏమి చేయలేక గుడ్లు తేలేశావు. బాగా చెప్పావు. నేను అలా దానికి ఎదురు తిరగకుండా ఎందుకున్నానో తెలుసా? పీక తెగుద్దని భయం. కాదు, అది కోపంతో నిజంగానే ఆ పని చేస్తే మీరు ఒంటరైపోతారని. దాని సంగతి తర్వాత చూద్దామని ఈసారికి వదిలేశాను. నేనేం తప్పించుకోవడానికి చెప్పలా, నిజమే చెప్పా. ఈసారి చూడండి దాన్ని. సర్లే, ఇప్పుడు అది అసలు ఎందుకు వచ్చింది? నువ్వేం చేసి చచ్చావు? నేనేం చేయలే. ఈరోజు స్కూల్ ముందు వదిలేశారు. దాంతోపాటు పేరెంట్స్ రాని పిల్లల్ని క్యాబ్లో పంపించారంట. ఆ క్యాబ్ మన సూర్యగాడిదే. ఆడు నాకు చెప్పాడు దాని కూతురు ఎక్కడో తప్పిపోయిందని తెగ కంగారు పడిందంట. ఇది తెలిసి ఇదంతా నేనే చేశానన్నట్టుగా ఏదో బిల్డప్తో ఫోన్ చేశానులే. హా? నీకు దండం అయ్యా. నువ్వు చేయకపోతేనే అది ఇంత రాద్ధాంతం చేసిందే. ఈసారి నువ్వు నిజంగా ఆ పని చేస్తే నిన్నే కాదు, ముగ్గురిని కలిపి చంపేస్తుంది. అలా అని ఊరుకుంటావా ఏంటత్తా? అది ఊరెళ్లే వరకు ఊరుకునేదే లేదు. అవును, ఇది ఆరంభం మాత్రమే శోభ. చూస్తూ ఉండు దాని పీడ ఎలా విరగడి చేస్తాను. నరసింహ, ఇదే నీకు చివరి ఛాన్స్. అప్పుడు కూడా నువ్వు. ఇదే జరగదు, దీనికి రివర్స్ జరుగుతుంది. చూస్తూ ఉండండి. నా బుర్ర తిరగదని నీకెన్నిసార్లు చెప్పాను? అది కాదండి. కాళ్ళ దగ్గర కూర్చున్నావంటే చేతులు నెత్తి మీద పెట్టే పని ఏదో చెయ్యబోతున్నావు అనమాట. నన్ను చూసి అంతలా భయపడతారేంటండి? భయం కాదు, జాగ్రత్త. ఏదో ఒకట్లేండి, ముందు నేను చెప్పేది వినండి. చెప్పు. రేపేంటో మీకు గుర్తుందా? నాకు గుర్తున్నది నువ్వనుకున్నదే అవ్వాలని రూల్ ఏం లేదుగా. అలాగని నువ్వనుకున్నదే నాకు గుర్తుండాలని రూల్ ఏం లేదుగా. మీరు ఏది తిన్నగా మాట్లాడరా? నువ్వేది తిన్నగా చెప్పవా? సరే చెప్తాను వినండి. రేపు నా పుట్టినరోజు. ఊగడానికి ఉయ్యాలు కొనమంటావా? కాదు, పాలు తాగించడానికి ఉగ్గు గిన్నె కొనండి. నువ్వు తాగే సైజులో గిన్నెలు దొరకవు, ప్రత్యేకంగా తయారు చేయించాలి. వేటకారాలు ఆపి ముందు నేను చెప్పేది వినండి. నా పుట్టినరోజుకి హంగులు ఆర్భాటాలు చేయవలసిన అవసరమేమీ లేదు, కానీ నేను కోరిన కోరిక తీరుస్తానని నాకు మాట ఇవ్వండి. చస్తే మాట ఇవ్వను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందమ్మా. ఎందుకు? కార్తీక్ కి థ్యాంక్స్ చెప్పావు కదా. నాకైతే నేను కొట్టాలన్నంత కోపంగా ఉంది. రాగానే తిట్టావు కదా, కోపం పోలేదా? ఎలా పోతుంది? ఈ రోజు నువ్వు చేసిన పనికి నా ప్రాణం పోయినంత పని అయింది. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపు కాదే, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు. కాసేపు కనపడకపోతే నేనెంత కంగారు పడతాను. అలాంటిది నువ్వేమైపోయావో నాకు తెలియక నేనేమైపోవాలి. ఏడవద్దమ్మా. కన్నీళ్లు తుడవడం కాదు, ముందు నాకు మాట ఇవ్వు. ఏమని? నేను వస్తే తప్ప నిన్నెవరు పిలిచినా నువ్వెక్కడికి వెళ్ళకూడదు, ఎవరి కారులో ఎక్కకూడదు,
ఎవరేం పెట్టినా తినకూడదు. నన్ను తీసుకొచ్చినవాడు కూడా మంచోడే. మంచివాడైనా నువ్వు అలా వెళ్ళొద్దు శౌర్య. సరే అమ్మా. సరే అంటే కాదు, అమ్మతో తప్ప ఇంకా ఎవరితో ఎక్కడికి వెళ్ళనని మాట ఇవ్వు. నా జీవితానికి మిగిలిన ఏకైక బంధం నువ్వేనమ్మా. నేను నీ కోసమే బ్రతుకుతున్నాను. ఆ దుర్మార్గుడు నిన్ను కూడా నా నుంచి దూరం చేయడానికి చూస్తున్నాడు, కానీ వాడిని నీ నీడ కూడా తాకనివ్వను. అమ్మా, ఏంటమ్మా? నన్ను ఇంట్లో వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళావు? నీ జోలికి వస్తే నేనేం చేస్తాను మీ నాన్నకి చూపించడానికి వెళ్ళాను. అడిగేది నిన్నే అమ్మా. ఎక్కడికి వెళ్ళావు? నువ్వు కారెక్కడానికి కారణమైన అంకుల్కి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాను. అవునా? నన్ను తీసుకెళ్ళొచ్చు కదమ్మా. లేదమ్మా, నువ్వు ఎప్పుడూ అక్కడికి వెళ్ళకూడదు. బాగా థ్యాంక్స్ చెప్పావా? చెప్పానమ్మా, ఎప్పటికీ మర్చిపోనంత పద్ధతిగా చెప్పాను. మీ ముగ్గురికి చెప్తున్నా, నా బిడ్డ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళు ప్రాణాలతో మిగలరు. కానీ నువ్వు నా మాట వినాలి. వింటున్నాను కదా, మాట కూడా ఇచ్చాను. అది కాదమ్మా, కార్తీక్ బాబుతో నువ్వు బయటికి వెళ్ళి పిజ్జా తిన్నా అన్నావు కదా. అవును. రేపు నా కోసం వండుతావా? అది అస్తమానం తినకూడదంట, కార్తీక్ బాబు చెప్పాడు. అలాంటివి మనకొద్దు శౌర్య. నాకు తినాలనిపించేవి కూడా వద్దా? నీకేం కావాలో అమ్మకి తెలుసు కదా. తెలుసు. మరి అమ్మని ఇబ్బంది పెట్టకూడదు. పెట్టకూడదు. మా శౌర్య పాప చాలా మంచిది. కాంచనా, ఇక్కడ దాకా వచ్చిన వాడు లోపలికి రాడా చెప్పు. అయినా ఎన్నిసార్లు అలా బయటికి వెళ్ళి చూస్తావు? ఆడేమన్నా చిన్నపిల్లాడా చెప్పు. చిన్నపిల్లాడు కాదు కాబట్టి ఈ కంగారండి. పిన్ని చెవులో గూడు కట్టుకొని మరీ మరీ చెప్తుంది వాడి గురించి. కాంచనా, ముందు అత్తయ్య చెప్పిన మాటల్లో నిజమెంతుందో ఆలోచించు. దీపకి సెకండ్ స్టాండర్డ్ చదివే కూతురుంది. అలా ఎలా ఆలోచిస్తావు చెప్పు. మరి పారిజాతం పిన్నేంటండి అలా మాట్లాడుతుంది? 100 అంటారు, అవేమీ పట్టించుకోకు.